శేఖరం, నువ్వా? నేనే. ఏంది అందరు అట్టాస్ వస్తా ఉండారు? నేనేమన్నా స్పేస్కి పోయి వచ్చి ఉండానా ఏంది? స్పేస్ కాదు శేఖరం, ఈ సౌమ్యం నువ్వు గదిలో ఏదో చేసుండవంట కదా. నేనా? ఈ అమ్మినే ఏం మాట్లాడుతున్నారు బాబు? నేనే వాష్రూమ్ ట్యాప్ రిపేర్ ఉందని చెప్తే అతను బాగు చేయడానికి లోపలికి వెళ్ళాడు. అందుకే నేను అన్నేవాళ్ళ వాష్రూమ్కి వెళ్ళాను. కానీ శేఖరం ఇలా ఎందుకు చేస్తాడు? ఇప్పుడు నన్నెవరూ పట్టుకోలేదని ఎలా చెప్పాలి? ఏదైతే అది అయ్యింది. ఆడిన అబద్ధాన్ని కంటిన్యూ చేస్తే సరే. లోపల రిపేరింగ్ పూర్తి చేసుకునే ఇదే కదా నేను బయటికి రావడం సారు. చాలే, ఇంకా బుకాయించింది. ఈ గది లోపల ఉన్నది నువ్వు మాత్రమే. నన్ను పట్టుకుంది కూడా నువ్వే అయ్యుంటావు. ఓ నాయను, ఓలమ్మో, గుణంలో నేను శ్రీరాముడితో సమానం అండి. నేను ఇట్టాడి పని ఎట్టా చేస్తాను? ఏందమ్మే అట్ట చూస్తున్నావేంది చెప్పు. అబ్బా, అవునవును, శేఖరం పాప మట్ట అంటాడు కాదు. అందుకేగా ఇళ్ళావిడ వదిలేసి వెళ్ళిపోయి ఉండాది. అమ్మని, నువ్వు అందుకోసమే నా దగ్గర నుంచి పారిపోయి ఉండవా? అమ్మా సౌమ్య, శేఖరం చాలా మంచివాడమ్మా. పాపం ఇంతకాలం తన భార్యని తలుచుకుంటూ ఊరూరా తిరుగుతూ ఇక్కడికొచ్చాడు. ఈ మనిషి నిజాయితీ మా అందరికీ తెలుసు. తను అలాంటి పని చేసుండడు. అమ్మి, నువ్వు నా బిడ్డతో సమానం అమ్మి. ప్రాణం పోయినా నా గుణాన్ని పాడు చేసుకోను. సౌమ్య, నువ్వే చీకట్లో ఏమన్నా అలా భ్రమపడుండొచ్చు. వాస్తవానికి ఈ ఇంట్లో అలాంటి తప్పులు చేసేవాళ్ళెవరూ లేరు. అవునమ్మా సౌమ్య, ఇదంతా నీ భ్రమే అయ్యుండొచ్చు. చూడు సౌమ్య, నువ్వు మనసులో ఏవేవో పిచ్చి పిచ్చి కథలు ఆలోచించుకుంటూ ఉన్నావే ఏంటో. అందుకే ఇదిగో ఇలా నీకు నువ్వే భ్రమపడిపోయి భయపడిపోతున్నావు. వెళ్ళు, ప్రశాంతంగా మనసులో ఏది పెట్టుకోకుండా చక్కగా నీళ్లు తాగేసి పడుకో. కానీ మెలకువతో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పిచ్చి కలలు కనడం మానేయ్. ఆరోగ్యానికి మంచిది కాదు.